హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. ఈ ఛానల్ ద్వారా అయితే ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవ్వదు, ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి సో ప్లీజ్ ఇంకెవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సో లైక్ చేయండి. సో నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేశారా డన్. సో హాయ్ గాయ్స్, సో పోస్టల్ జీడిఎస్ 2025 నోటిఫికేషన్ యొక్క మనకి రిజల్ట్స్ రిలీజ్ కావడం జరిగింది. సో బోత్ తెలంగాణ, ఏపీ అండ్ అలాగే అదర్ స్టేట్స్ యొక్క ఫస్ట్ మెరిట్ లిస్టు రిలీజ్ కావడం జరిగింది. సో చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట, ఈ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని. చాలామంది అయితే ఇన్ని రోజులు అయితే ఈగర్లీగా వెయిట్ చేస్తారు. సో ద వెయిట్ ఈజ్ ఓవర్ అన్నమాట. మనకి ఎట్టకేలకు రిజల్ట్స్ రిలీజ్ కావడం జరిగింది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, రిజల్ట్స్ మనకి రాబోతున్నాయి రేపు లేదా ఎల్లుండి అని ఆల్రెడీ చెప్పినాను. సో నేను చెప్పినట్టుగానే మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది జస్ట్ నౌ. మరి ఎవరికి జాబులు వచ్చాయి, కట్ ఆఫ్ ఏ స్టేట్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది, అండ్ మెసేజ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి మెసేజ్ రాకపోతే వాళ్ళకి జాబ్ రానట్టేనా, సో పూర్తిగా మనం వచ్చేసి డిస్కస్ చేద్దాం. జాబ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇలా మెసేజ్ వస్తుందన్నమాట. ఓకేనా, రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత అందరికీ ఇలా మెసేజ్లు వస్తున్నాయి అనమాట. ఒకసారి ఇక్కడ చూసుకోండి, మెయిల్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు ఇలా వచ్చిందా లేదా అనేది ఇక్కడ చూడండి. ఇండియా పోస్ట్ డిఓపి షార్ట్ లిస్ట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2025 నోటీస్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. డియర్ అప్లికెంట్, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ బ్లా అండ్ బ్లా హ్యాస్ బిన్ provisionally shortlisted for engagement of GDS online schedule 1 January 2025. You are required to attend document verification. ఓకేనా, సో ఇలా వచ్చిందనమాట. అండ్ అలా ఇక్కడ చూసుకోవచ్చు, మీ ఎస్ఎంఎస్ కూడా వస్తుందన్నమాట. ఓకేనా, మీ మొబైల్ నెంబర్ ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. డియర్ రిజిస్ట్రేషన్ నెంబర్, యు ఆర్ ప్రావిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ యాజ్ జీడిఎస్. ప్లీజ్ అటెండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విత్ ఎస్పీ మెదక్ తెలంగాణ ఆన్ ఆర్ బిఫోర్ 7/4/2025. ఇఫ్ నాట్ టర్న్ అప్ యూ మే లూజ్ ద ఆపర్చునిటీ ఆఫ్ ఎంగేజ్మెంట్. ఓకేనా, ఇలా మెయిల్కి వస్తుంది అండ్ అలాగే మీ ఎస్ఎంఎస్ కూడా వస్తుందన్నమాట. ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు ఇలా వచ్చిందా రాలేదా అన్నది. సో నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో ఈ వీడియో అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, సో అందరికీ, ఎవరైతే గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. సో చాలామంది అయితే అప్లై చేస్తుంటారు ఈ పోస్టల్ జీడిఎస్కి అయితే చాలామంది అయితే అప్లై చేస్తుంటారు. సో రిజల్ట్స్ రిలీజ్ అయినాయని వాళ్ళకి తెలియాలి కాబట్టి ఈ వీడియో అయితే షేర్ చేయండి. చాలామంది అయితే అప్లై చేస్తారు బట్ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోరు. సో దానివల్ల జాబ్ వచ్చినా కూడా సో వాళ్ళకైతే రిజెక్ట్ అయిపోతారు, వాళ్ళకైతే జాబ్ అయితే పోతుందన్నమాట. కాబట్టి ఈ వీడియో అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నా. ఇంకెవరైనా ఫాలో అవ్వకపోతే కనుక సో వీళ్ళైతే ఫాలో అవ్వండి. సో రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలన్నట్లయితే మీరైతే మీ గూగుల్ ఆర్ క్రోమ్ ఓపెన్ చేసి సో పోస్టల్ జీడిఎస్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ మనకి కిందనైతే మెరిట్ లిస్టులు అయితే అప్లోడ్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 July 2025 లిస్ట్ 1 ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్ అనమాట. సో మీరు ఏ స్టేట్కి అప్లై చేశారు, ఏ డివిజన్కి అప్లై అయ్యారు, సో మీరు మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేసుకోండి అనమాట. సో ఇక్కడ చూసిన తర్వాత మనకి సో బీహార్, ఛత్తీస్గఢ్, సో ఇలా అన్ని స్టేట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి తెలంగాణకి అప్లై చేశాను. సో తెలంగాణ యొక్క ఫస్ట్ మెరిట్ లిస్టు సో డౌన్లోడ్ అయిపోయిందనమాట. సో చూసుకోవచ్చు, సో ఇలా అన్నమాట. సో ఈ డివిజన్ అండ్ అలాగే ఇక్కడ ఆఫీసు, పోస్ట్ నేము అండ్ ఇలాగ కమ్యూనిటీ అండ్ అలాగే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇందులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతుందన్నమాట. మీరు ఏ డివిజన్కి అప్లై చేస్తారనేది ఆ డివిజన్ ఓపెన్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఇన్ కేస్ మీకు జాబ్ వచ్చినట్లయితే మీకైతే మెయిల్కి అండ్ అలాగే ఎస్ఎంఎస్ కూడా మెసేజ్ వస్తుందన్నమాట. ఒకసారి మీ ఎస్ఎంఎస్ అండ్ అలాగే మెయిల్ కూడా చెక్ చేసుకోండి. సో అలా వచ్చినట్లయితే సో మీకైతే జాబ్ వచ్చినట్టే అనమాట. సో చూసుకోండి, నేను ఎగ్జాంపుల్ నచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టయితే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఖమ్మంకి అప్లై చేశాను. సో ఇక్కడ ఖమ్మం డివిజన్లో మీరు చెక్ చేసుకోండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద ఉందా లేదా అయితే చెక్ చేసుకోండి. సో కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే తెలంగాణకి మొత్తం ఓవరాల్గా మనకి ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట, ఇంత కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్గా మనకి 99 to 100 ఉందన్నమాట. కట్ ఆఫ్ వచ్చేసి మ్యాక్సిమం 100 ఉంది కట్ ఆఫ్. సో ఎక్కడ చూసుకున్నా కూడా. అండ్ ఎవరైతే ఏపీకి అప్లై చేస్తారో సో ఏపీ కూడా ఒకసారి ఇక్కడ చూడండి, ఏపీ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఏపీ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఆంధ్రప్రదేశ్ యొక్క ఫస్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది. సో ఇక్కడ చెక్ చేసుకోండి, సో మీరు ఏ డివిజన్కి అప్లై చేస్తారు, అనకాపల్లియా, అనంతపుర, కర్నూల, భీమవరమ, సో మీరు ఏ డివిజన్కి అప్లై చేస్తారు అనేది సో ఆ డివిజన్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్ కేస్ వేరే స్టేట్కి అప్లై చేస్తే కూడా సో మీరు వేరే స్టేట్ కూడా చెక్ చేసుకోండి. లైక్ ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి బీహార్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఇలా మీరు ఏ స్టేట్కి అప్లై చేశారో సో ఆ స్టేట్ మీద క్లిక్ చేసి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో జాబ్లో వీళ్ళకి వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి డెడ్ లైన్ వచ్చేసి ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్ వెరిఫైడ్ త్రూ బిఫోర్ 7/4/2025 అంటే నెక్స్ట్ మంత్ 7th లోపు అయితే
ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అందరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ కేసు 7th లోపు ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి వచ్చేసి రిజెక్ట్ చేస్తారనమాట. వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని సెకండ్ లిస్ట్లో అలౌట్ చేస్తారనమాట. ఓకేనా. అండ్ అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలో కూడా నేను ఎవ్రీ వీడియోలో చెప్పాను. అండ్ అలాగే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, ఒకసారి చూసుకోండి. 10th క్లాస్ మేము, ఆధార్ కార్డు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మెడికల్ సర్టిఫికేటు, కంప్యూటర్ సర్టిఫికేట్ కొన్ని డివిజన్స్లో అడుగుతున్నారు. ఓకేనా. అండ్ అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. ఓకేనా. ఈ సర్టిఫికేట్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అయితే చూసుకోండి. మెసేజ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి బ్రదర్ అని చూసుకున్నట్లయితే, బ్రదర్ మ్యాక్సిమం మెసేజ్ రాలేదంటే మీకు జాబ్ రానట్టు కిందికే. ఓకేనా. ఇన్ కేస్ కొన్ని సిచ్యువేషన్స్లో మెసేజ్ అనేది రాదు, ఒకసారి మీరు మెరిట్ లిస్ట్లో చెక్ చేసుకోండి. ఓకేనా. అండ్ అలాగే ఎవరికైతే మెసేజ్ రాలేదు అండ్ అలాగే మెరిట్ లిస్ట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు అంటే వెయిట్ చేయండి. సో మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా ఫాస్ట్గా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్కి పట్టినంత టైం మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది పట్టదనమాట. ఓకేనా. సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. మనకి 7th అయిపోతుందన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫస్ట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మనకి వన్స్ 7th డేట్ అయిపోయిన తర్వాత వితిన్ 1 వీక్లో మళ్ళీ మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఓకేనా. కొంచెం పేషియన్స్గా ఉండండి. సో డెఫినెట్లీగా అందరికీ జాబ్లు వస్తాయి. మ్యాక్సిమం మన సబ్స్క్రైబర్స్కి అయితే చాలా మందికి అయితే జాబ్ అయితే రావడం జరిగింది. చాలామంది అయితే కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, బ్రదర్ మాకు ఇలా జాబ్ వచ్చింది నీ వల్ల అని. సో ఓకేనా. సో ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్. ఓకేనా. అండ్ అలాగే ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే సో లైక్ చేయండి. అండ్ అలాగే ఈ రిజల్ట్స్ గురించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మీ నేము, మీ ఏజు, మీ కేటగిరీ, మీ మార్క్స్ అన్నీ మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. మరి సెకండ్ మెరిట్ లిస్ట్లో వస్తుందా రాలేదని నేనైతే క్లారిటీ ఇస్తాను. ఓకేనా. సో ఇది గ్యాస్ మరి వీడియో. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నా. ఇంకెవరైనా ఫాలో అవ్వకపోతే వెళ్ళైతే ఫాలో అవ్వండి. సో ఇది గ్యాస్ మరి వీడియో. సో మరొక మంచి వీడియోతో, సో మరొక మంచి అప్డేట్తో ముందుంటే అన్సెప్ టేక్ కేర్. గుడ్ బై.